పాష మైలారం ఫ్యాక్టరీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదానికి కారణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం. జగన్ వాహనం కింద సింగయ్య మృతి ఫోరెన్సిక్ రిపోర్టుతో వీడిన మిస్టరీ. రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, మరో 3 రోజులు భారీ వర్షాలు వెల్లడించిన ఐఎండీ. ఏపీ హోంమంత్రి అనితకు చేదు అనుభవం, ఏకంగా తన భోజనంలో బొద్దింక రావడంపై ఆగ్రహం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఏకగ్రీవం, పదవులు శాశ్వతం కాదు అంటూ ఎంపీ పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు సిట్ విచారణకు చెవిరెడ్డి, మరోసారి జైలు వద్ద హల్చల్. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగంతో వైఎస్ జగన్ కీలక సమావేశం, రాజకీయంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా రాజీ పడలేదంటూ స్పష్టం. పాష మైలారం ఘటన దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు తెలంగాణలో మునుపెన్నడూ జరగలేదని అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సిగాచి ఫార్మా కంపెనీలో మొత్తం 143 మంది కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కంపెనీ వారితో మాట్లాడి ₹1 కోటి పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు ఇప్పిస్తామని అన్నారు. పరిశ్రమలో భద్రతపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దళితుడు సింగయ్య మృతి కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. పల్నాడు జిల్లా పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్లోని వాహనం కింద పడి సింగయ్య మరణించినట్లు చూపుతున్న వీడియోలు అసలైనవేనని ఫోరెన్సిక్ నిపుణులు ధృవీకరించారు. ఈ వీడియోలను మార్ఫింగ్ చేస్తారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక అత్యంత కీలకంగా మారింది. సోమవారం పోలీసులకు అందించిన ఈ రిపోర్టుతో కేసు విచారణలో నెలకొన్న అనుమానాలకు తెరపడింది. స్వార్థమే పుడమిపై స్వార్థమే పుడమిపై
దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ పేదలకు సన్నబియ్యం ఇవ్వడం లేదని, కానీ తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో పర్యటించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు పెద్దపీట వేశారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పేద వర్గాలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు రుద్రాక్ష పుష్ప. నకరకల్ మండలం తాటికల్ గ్రామం. మా ఇల్లు చూసి, మా పరిస్థితి చూసి మీకు ఇల్లు ఇస్తానని చెప్పడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. మాలాంటి పేదలను గుర్తించి ఇలాంటి పేదలకు పథకాలన్నీ అందాలని మాలాంటి వాళ్ళకి ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. మేము సొంతింటి కళ మాకు కలగానే ఉంటుందని అనుకున్నాం. సొంతింటి కళ నెరవేరుతుందని మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతమంది పిల్లలు నీకు? సార్ నాకు 2 అబ్బాయిలు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు ఇందిరమ్మ ఇళ్ళ కోసం? ఎన్ని సంవత్సరాలు అంటే ఇంకా మా దాకా రాదనుకున్నాం సార్. అది పేదవాడి ప్రభుత్వం అంటే అదే చెల్లెమ్మ. ఈ ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ గెలవాలని, ఇలాంటి పేదలకే ఇలాంటి పథకాలన్నీ అందాలని తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఇంకా ఇంకా ముందుకు సాగుతూ ఉండాలని కోరుకుంటున్నాం. అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు, అయ్యా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఏం కమిషన్ మిమ్మల్ని పిలిస్తే మీరేమన్నా పైనుంచి దిగొచ్చిన దేవుళ్ళ? తప్పు చేశారు కాబట్టి, తప్పు రుజువు కాబోతుంది కాబట్టి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు భుజాలు తడుముకుంటున్నారు. తప్పు ముమ్మాటిగా చేశారు. మీరు నిజంగా నిస్వార్థ పరులైతే మీరు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా మీద మోసారు. ఈనాడు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ఈ నల్లగొండ ప్రాంతం పోరాడు ఆ స్వార్థంతోనే మీరు ఎస్ఎల్బిసిని టర్నల్ ని పూర్తి చేయలేదన్నది నగ్న సత్యమన్న. 1 వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. బంకచర్ల అని వారికి ఆనాడు అంటిన బంకని ఈనాడు మణికంటియాలని తాపత్రయపడుతున్నారు. అసలు బంకచర్ల అనే అంశం, గోదావరి నీరు పెన్నా బేసిన్ కి తీసుకుపోవాలనే అంశం ఎప్పుడు మొదలైందయ్యా? నిన్ను అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు 2016లో ఆ తెలంగాణ పక్షాన నోరు ఇప్పాలి అనే జ్ఞానం మీకుందా? మంత్రి గారిని, అధికారులు కానీ మీ తప్పిదాలని దాచిపెట్టుకోవటం కోసం మీ కాళేశ్వరం అనే స్కామ్ రోజు రోజుకి బలపడుతుంది అని దాన్ని వక్ర మార్గంలోకి తీసుకెళ్లటం కోసం మీరు ఆడుతున్న డ్రామా అని తెలంగాణ ప్రజలు గ్రహించడం లేదనుకోవటం మీ అవివేకం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున హెచ్చరికలు జారీ చేశారు. కడతారు కదా ఇంటికి 10 నుంచి 15 రోజులకి 4 రోజులకి కిలోమీటర్స్ హైట్ వరకు ఉంది. దాని నుండి ఒక ఉపరితల ద్రోణి మనకి ఆంధ్ర మీదుగా పాస్ అవుతోంది. దాని ప్రభావంతో మనకి రాష్ట్రంలో మన ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రాకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. దాని ప్రభావంతో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. ఈ జిల్లాల్లో
భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గాలులు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో, గస్టింగ్ టు 55 కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది. ఏపీ హోంమంత్రి అనిత రాష్ట్రంలోని ఓ బీసీ బాలికల హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ క్రమంలో హోంమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్లోనే బొద్దింక వచ్చింది. దీంతో ఆమె వంట మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పెట్టిన భోజనంలోనే బొద్దింక వచ్చిందని వంట సిబ్బందికి చూపించారు. ఒకరిద్దరిని విధుల నుండి తొలగిస్తే దారికి వస్తారని మండిపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మంత్రికి పెట్టిన భోజనంలోనే బొద్దింక వస్తే ప్రతిరోజు హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలా భోజనం పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భోజనం కూడా సరిగా లేదు. నాకు పెట్టిన భోజనం కూడా సరిగా లేదు. అది ఓపెన్ చేయి. ఆ రసం ఇప్పుడు నైట్కి ఏమి ఉండాలి అసలు? యాక్చువల్గా మామూలు మెనూ ప్రకారం మీ మెనూ షీట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. గోడలో ఒకసారి గోడ చూసి అసలు రోజు మెనూ ఏంటి ఉదయం నుంచి? నువ్వేం చేసావు అని అడగలే, నీ మెనూ ఏంటి అని అడిగా. మెనూ ఇచ్చారు కదా గవర్నమెంట్, ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా. అది మీరు రాసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చింది. వచ్చింది కోట్ల 7కి, అరగంట అయింది, ఆవిడ లేదు. కనుక్కోవడం ఏంటమ్మా? పనిష్మెంట్ కాల్ఫర్ చేయండి. సీసీ కెమెరాస్ లేవేంటి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర? మీరు ఇమీడియట్గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి. ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి. ఎంక్వైరీ రాస్తున్నారు, ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి. ముందు ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. 30 మంది, ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 44 మంది ఆడపిల్లలను వదిలేసి 5 గంటలకు వెళ్ళిపోయిందంటే ఇవిడ ఏమనుకుంటుంది? నేను ఇక్కడే ఉంటాను, నాకు అన్ని పట్టుకుని రిపోర్ట్ పట్టుకోండి మీరు. ఏం పరిస్థితి? వాడే ఎన్ని గంటల వరకు ఉంటున్నారు? ఫోన్ చేస్తారా మీరు? రెడీ వస్తాం మేము అందరం. నాకు నేనే రెండించాను. మీరందరూ నాకు ప్రెగ్నెంట్ అవ్వడానికి రాలేదు. నా బాధ్యత మీరందరూ శుభ్రంగా ఉంటారు, మీకు సెక్యూర్గా ఉండాలి. అయిపోయి కాబట్టి మానేస్తున్నావు. గవర్నమెంట్ పెట్టమన్నదని పెట్టవు నువ్వు. మేడం అది వాడొద్దు. హాస్టల్స్ లో కూడా శనభయం నాకు పెట్టిన భోజనం. బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయని మేము అనుకుంటుంటే బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ తనను గౌరవిస్తూనే ఉందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఎంపీ పురంధేశ్వరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2013లో బీజేపీలోకి వచ్చినట్లు తెలిపారు. 2 ఏళ్లలో తనను ప్రోత్సహించిన వారికి, అలాగే తనను ప్రతిఘటించిన వారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పదవులు శాశ్వతం కాదని నాకు తెలుసు అని ఆమె చెప్పారు. బండ సంజయ్ కిషన్ రెడ్డి మాట్లాడారు. సంబంధించినటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనేనని చెప్పి
ఈ సమావేశం మాధ్యమంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. ఎప్పుడు స్వలాభాపేక్ష అనేది నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఆశించలేదు. పార్టీకి సంబంధించినటువంటి ఏ నిర్ణయం అయినా సరే, మధుకర్ గారు ఉన్నారు, వారితో చర్చించేదాన్ని. కొన్ని నిర్ణయాలు నాకు అంత రుచించకపోయినా కూడా పార్టీకి సంబంధించింది కాబట్టి పారదర్శకతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రతి విషయం కూడా వారితో చర్చించి నిర్ణయం నేను తీసుకునేదాన్ని. అంటే ఇక్కడ పార్టీకి మంచి చేకూర్చాలి, లాభం చేకూర్చాలి అనేటువంటి భావన తప్పించి నా ఈ 2 సంవత్సరాల ప్రస్థానంలో వేరే ఆలోచనకి తావు లేదు అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. అనేకులు అనేక విధాలుగా కూడా మాట్లాడారు, అయినా కూడా వాటిని పక్కన పెడుతూ ఖచ్చితంగా పార్టీ ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్ళడం జరిగింది. అది కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక కింద ఉన్నటువంటి కార్యకర్తలు మీ అందరి సహకారంతో. ఇవాళ బాధ్యతలు మాధవ్ గారికి అప్పగించడం జరిగింది. మాధవ్ గారు కూడా రాబోయే కాలంలో కార్యకర్తల యొక్క మనోభావాలకి అనుగుణంగా ముందుకు వెళ్తారు అని చెప్పి నేను భావిస్తున్నాను. వారికి కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది పార్టీ యొక్క సంస్థాగత పరమైనటువంటి అంశాల పట్ల. వారి తండ్రి గారితో అడుగు కలిపి ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన సంస్థాగత పరమైనటువంటి విషయాల మీద ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగానే వారు ముందుకు వెళ్తారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వానికి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే విశ్వాసం నా పట్ల కనబరిచి నాకు బాధ్యతలు ఇచ్చారు. ఏ బాధ్యతనిచ్చినా కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించడం మీదే దృష్టి కేంద్రీకరించుతూ ముందుకు వెళ్ళారు. ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఇప్పుడు మనం పొత్తులో ఉన్నాం, పొత్తులో ముందుకు వెళ్తున్నాం కనుక పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం ఉన్నటువంటి నేపథ్యంలో మనం వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వెయ్యాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి మనకుంటుంది. అయితే ఈ యొక్క బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలోనే మన పార్టీని ఏ విధంగా మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కార్యకర్తలందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ, నాయకులందరూ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ ఆ దిశగా అడుగులు వేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి ఈ బాధ్యతలు ఈ 2 సంవత్సరాల కాలం రాష్ట్ర రథసారథిగా నాకు బాధ్యతలు అప్పగించినటువంటి కేంద్ర నాయకత్వానికి, అదేవిధంగా నాకు సహకారాన్ని అందించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను అధ్యక్షురాలుగా లేకపోవచ్చు కానీ నా దగ్గర ఉన్నటువంటి గొప్ప పదవి, నాకు దూరం చేయలేనటువంటి పదవి కార్యకర్త. కనుక మీ అందరితో పాటుగా, మీలో ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను మొదటిసారిగా బాధ్యతలు స్వీకరించినాడు చెప్పినటువంటి మాట, నేను ఇక్కడ వేదిక మీద ఉండేటువంటి కాలం తాత్కాలికం, అది 2 సంవత్సరాలు కావచ్చు 3 సంవత్సరాలు కావచ్చు. ఆ తరువాత నేను వేదిక నుండి దిగి కూర్చోవలసింది మీ మధ్యనే. మీ మధ్య నేను కూర్చున్నటువంటి సందర్భంలో మీరు ఏదైతే ప్రేమ అభిమానం నా పట్ల కనబరుస్తూ వచ్చారో, అధ్యక్షురాలు అయిన తర్వాత నాలోకి అహంకారం రాకుండా ఉండాలి. ఎందుకంటే అప్పుడే మీరందరూ నేను కిందకి దిగొచ్చినప్పుడు నన్ను అదే ప్రేమ గౌరవంతో చూస్తారు అని చెప్పి ఆనాడు నేను. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు సిట్ విచారణకు హాజరయ్యే ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హల్చల్ చేశారు. తనపై
తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. దేవుడు చూస్తూ ఊరుకోడని సమాధానం చెబుతాడని అన్నారు. సిట్ వద్ద గొప్ప గొప్ప దర్శకులు రాజమౌళి, సుకుమార్ ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను సిట్ ఇటీవల అదుపులోకి తీసుకుంది. ఇద్దరిని ఈ రోజు నుండి 3 రోజుల పాటు విచారణకు కోర్టు ఆదేశించింది. నువ్వు ఫ్రెండ్స్ అని చెప్తా, నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. మీ రజనీకాంత్ ఋషికేష్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే, అది అబద్ధం. ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి 10 ఏళ్లు పడుతుంది. అన్యాయంగా జైలు పంపుతున్నారు. ఒక గొప్ప గొప్ప దర్శకుడున్నాడు, ఒక రాజమౌళి, ఒక సుకుమార్, గొప్ప గొప్ప దర్శకుడున్నాడు. అన్నిటికీ కాలు సమాధానం చెప్తుంది. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షిస్తాడు. తప్పుడు కేసులు పెట్టారు, అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ, గొప్ప గొప్ప దర్శకులు. భగవంతుడితో చెప్తున్నా, తప్పుడు కేసు పెట్టి జైలు పంపుతున్నారు. తప్పుడు కేసుకి తెలంగాణ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజాసింగ్ కాగా నేడు జరిగిన బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడానికి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్ భారీ మద్దతుదారులతో చేరుకున్నారు. అయితే తన అనుచరులను బెదిరించారని, తాను ఇక పార్టీలో ఉండలేనని రాజీనామా చేస్తున్నానని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదని బీజేపీ పెద్దలు కోరుకుంటున్నారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు రాజాసింగ్ గారు ఉదయం పార్టీ ఆఫీస్కు రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్న సందర్భంగా వారు వచ్చి ఇక్కడ ఈ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో శ్రీమతి శోభా కరందాజ్లే గారికి నామినేషన్ పత్రాన్ని ఇవ్వడం కొరకు వారు రావడం జరిగింది. వచ్చిన సమయంలో వారు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పటేల్ గారితో వారు మాట్లాడితే అభయ్ పటేల్ గారు చాలా స్పష్టంగా వారికి ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పార్టీ, ఈ పార్టీలో ఎవరైనా కూడా నామినేషన్ వేయవచ్చు, వెళ్ళి మీ నామినేషన్ మీరు దాఖలు చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత వారు నామినేషన్ పత్రాన్ని తీసుకొని శోభా కరందాజ్లే గారి దగ్గరికి వెళ్లి వారి ఫామ్ ని సమర్పించే క్రమంలో ఏ నామినేషన్ పత్రమైనా కూడా ఎన్నికల నిబంధన ప్రకారం 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతోటి వారి సంతకాలతోటి నామినేషన్ పత్రం ఇస్తే మాత్రమే ఆ నామినేషన్ పత్రం అనేటువంటిది చెల్లుబాటు అవుతుంది. అయితే శోభా కరందాజ్లే గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 10 మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు, మీరు 10 మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ ని ఫైల్ చేయండి అని చెప్పారు. చెప్తే వారు బయటకు వచ్చి సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభాండాలు వేయడం జరుగుతోంది. ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి. వారు కిషన్ రెడ్డి గారికి వారి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వారి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం చేత కిషన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుల వారికి వారి రాజీనామా పత్రాన్ని పంపిస్తున్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నా, కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు,
రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని మాజీ సీఎం జగన్ అన్నారు. అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని వైసీపీ యువ విభాగానికి సూచించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను ఈ రోజు యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్, ఏకైక గన్ను మీ ఫోను. ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి. మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే, ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాల. ఇది విజన్. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు కామాంధులై కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లలపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ కామ పాఠాలు బోధిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెంగయ్య అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. క్లాస్ చెప్పే సమయంలో ఆడపిల్లలపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం చేసేవాడు. అసభ్యకర పదజాలంతో విద్యార్థులను దూషించేవాడు. దీంతో విసిగి వేసారిపోయిన విద్యార్థినీలు విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పారు. ఎడాపెడా బాదారు. చివరకు ఆ దెబ్బలకు తాళలేక ఉపాధ్యాయుడు వెంగయ్య పాఠశాల పహారీ దూకి పరారయ్యాడు. తూర్పు బోయమడుగు పాఠశాలలో విద్యా కమిటీ నెంబర్ నేను. ఈరోజు వెంగయ్య సార్ అనే అతను ఎస్టీ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొని పోయి గందరగోళం అయి ఉంటే మేము పేరెంట్స్ అడగటానికి వెళ్తే మీ పాపం దేశపాలేదు సంతోషించండి అని మా మేము కలబడి మమ్మల్ని ఇనప రాడ్లు తీసుకొని పొడవ పోయేసరికి గ్రామస్తులందరూ గలబా చేశారు. అతను పరారయ్యాడు.